నా పేరు కోదండరాముడు. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికైనా సరే స్వాతంత్రం అంటే ఏమిటి, ఇది ఏ విధంగా వచ్చింది, ఎంతమంది దీనికోసం లైఫ్ సాక్రిఫైస్ చేశారనేది చాలామందికి తెలియట్లేదు. ముందుగా చెప్పుకోవడానికి జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం, దాన్ని ఐఎన్సీ అని కూడా అంటాం. 1885లో ప్రారంభమైనప్పటి నుండి కూడా చాలామంది నాయకులు అందరూ కలిపి పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే గాంధీజీ గారు మన ఇండియాకు వచ్చారో సౌత్ ఆఫ్రికా నుండి, అప్పటి నుండి కూడా ఈ జాతీయ కాంగ్రెస్ కానీ, నేషనల్ మూమెంట్ కానీ, అంటే జాతీయోద్యమం కానీ వేరే లెవెల్లో దీని యొక్క ప్రభావం అనేది కనిపించడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఉప్పు తయారు చేయడం అనేది మన ఇండియన్స్ యొక్క స్వభావం. దాన్ని ఫ్రీగా తయారు చేసేవారు. కానీ అప్పట్లో ఇది ఎవరూ తయారు చేయకూడదు, ఓన్లీ బ్రిటిష్ కంపెనీలు మాత్రమే తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని చట్టాలు చేయడం జరిగింది. దాని మీద పన్ను విధించడం జరిగింది. అందుకని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ గారు మూమెంట్ అనేది స్టార్ట్ చేసి, ఫస్ట్ దండి నుండి ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. దండి నుండి ఆయన యొక్క 78 ఫాలోవర్స్ అనుచరులతో కలిపి ఈ మూమెంట్ ని స్టార్ట్ చేసి, సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఈ మూమెంట్ అనేది 240 మైళ్ళు, రోజుకి 10 మైళ్ళు చొప్పున వాళ్ళు 24 రోజుల పాటు ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని దండికి రీచ్ అయిన తర్వాత అక్కడున్న బాయిల్డ్ వాటర్ నుండి, సీ బాయిల్డ్ వాటర్ నుండి ఉప్పు తయారు చేసి వీళ్ళు ఏవైతే శాసనాలు చేశారో వాటిని ఉల్లంఘించడం జరిగింది. కాబట్టి దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం కూడా అంటారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అందరినీ కలుపుకోవాలి, అందరికీ కూడా తెలియచేయాలి. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేస్తున్నారు, మనకు ఎందుకు కండిషన్స్ పెడుతున్నారనే తెలియాలి. అంటే మన దేశాన్ని మనమే రూల్ చేసుకోవాలి, అందరూ కలిపి ఇందులో భాగస్వాములు కావాలి, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలు ఏదైతే పడారో దాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నేషనల్ మూమెంట్ గురించి, జాతీయ ఉద్యమం గురించి, జాతీయ నాయకుల గురించి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.